హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్లీ ఐపీఎల్ మెగా ఆక్షన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఈసారి ఆక్షన్ లో సన్ రైజర్స్ టీం ఎక్సలెంట్ ప్లేయర్స్ ని షాప్ చేశారు. ఈసారి సన్ రైజర్స్ టీం 15 మంది ప్లేయర్స్ ని బై చేశాక కరెంట్ వేళ స్క్వాడ్ లో 20 ప్లేయర్స్ ఉన్నారు. అయితే డే 1 ఆక్షన్ లో సన్ రైజర్స్ టీం చాలా అగ్రెసివ్ గా బిడ్ చేశారు. చాలా మంది స్టార్ ప్లేయర్స్ ని కొనడానికి చాలా వరకు ట్రై చేశారు. వీళ్ళకి ఆక్షన్ లో తక్కువ పర్స్ అమౌంట్ ఉన్నప్పటికీ బట్ చాలా మంది క్వాలిటీ టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్స్ ని బై చేశారు. వాళ్ళు చేసిన ఆ బైసే సన్ రైజర్స్ టీం స్ట్రెంత్ కి మేజర్ రీజన్స్ గా మారాయి. ఇక సన్ రైజర్స్ టీం ఆక్షన్ లో ఏ ప్లేయర్ ని ఎంతెంత ప్రైస్ కి బై చేశారు అని చూసుకుంటే మహమ్మద్ షమీని 10 కోట్ల రూపాయలకి బై చేయగా ఇషాన్ కిషన్ ని 11,25,00,000కి బై చేశారు. హర్షల్ పటేల్ ని 8 కోట్లకి బై చేయగా రాహుల్ చహర్ ని 3,20,00,000కి బై చేశారు. అభినవ్ మనోహర్ ని 3,20,00,000కి బై చేయగా అడమ్ జంపాని 2,40,00,000కి బై చేశారు. సిమ్రన్జీత్ సింగ్ ని 1,50,00,000కి బై చేయగా ఇషాన్ మలింగాని 1,20,00,000కి బై చేశారు. బ్రైడన్ కార్స్ ని 1 కోటి రూపాయలకి బై చేయగా జైదేవ్ ఉనత్కట్ ని 1 కోటి రూపాయలకి బై చేశారు. కమిండ్ మెండిస్ ని 75 lakhs కి బై చేయగా జీసన్ అన్సారీని 40 lakhs కి, అథర్వ టైడే, అంకిత్ వర్మ అండ్ సచిన్ బేబీ వీళ్ళ ముగ్గురిని ఈచ్ 30 lakhs కి బై చేశారు. వీళ్ళందరినీ బై చేశాక వీళ్ళ దగ్గర ఆప్షన్ రిమైనింగ్ పర్స్ 20 lakhs ఉంది. ఆల్సో ఒక ఆర్టీఎం కార్డ్ మిగిలిపోయింది అండ్ స్క్వాడ్ లో 5 రిమైనింగ్ స్లాట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఒక ఓవర్సీస్ స్లాట్ కూడా మిగిలిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ రైజర్స్ టీం బై చేసిన ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా మహమ్మద్ షమీ గురించి మాట్లాడుకుంటే సన్ రైజర్స్ టీం నుండి ఇది గ్రేట్ బై అని చెప్పుకోవాలి. ఎందుకంటే మహమ్మద్ షమీ లాంటి ఒక క్వాలిటీ పేసర్ ని 10 కోట్ల రూపాయలకి బై చేశారంటే అది రియల్లీ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవాలి. ఇతన్ని భువీకి రిప్లేస్మెంట్ బౌలర్ గా తెచ్చుకున్నారు. అయితే ఈసారి ఆక్షన్ లో భువనేశ్వర్ కుమార్ 10,75,00,000కి అమ్ముడుపోయాడు. ఇఫ్ ఇన్ కేస్ ఎస్ఆర్ఎస్ టీం షమీని కొనకుండా భువీ కోసం వెయిట్ చేస్తుంటే అతని కోసం ఆక్షన్ లో హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉండేది. అదే ముందు షమీని బై చేసి ఒక మంచి పని చేశారు. ఈవెన్ హర్షల్ పటేల్ విషయంలోనూ సన్ రైజర్స్ మేనేజ్మెంట్ నుండి గ్రేట్ థింకింగ్ చూసాం. అయితే టీ నటరాజన్ ఆక్షన్ లో 10,75,00,000కి అమ్ముడుపోయాడు. అతని కోసం వెయిట్ చేస్తుంటే అతని పైన హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయవలసి ఉండేది. అదే ముందే హర్షల్ పటేల్ ని 8 కోట్ల రూపాయలకి బై చేశారు. అయితే 2 times పర్పుల్ క్యాప్ హోల్డర్, లాస్ట్ టైం హైయెస్ట్ వికెట్ టేకర్ ఇలాంటి బౌలర్ ని 8 కోట్ల రూపాయలకి బై చేశారంటే అది రియల్లీ గుడ్ థింగ్ అని చెప్పుకోవాలి. అలానే ఇషాన్ కిషన్ లాంటి ఒక టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ ని బై చేయడం రియల్లీ మంచి విషయం అని చెప్పుకోవాలి. వెరీ డిస్ట్రాక్టివ్ పవర్ హిట్టింగ్ కైండ్ ఆఫ్ బ్యాటర్ సన్ రైజర్స్ టీమ్ బ్యాటింగ్ మెంటాలిటీకి ఇషాన్ కిషన్ ఒక సూటబుల్ ప్లేయర్ అని చెప్పుకోవాలి. అలానే హ్యాజ్ ఏ ఫినిషింగ్ ఆల్రౌండర్ గా అభినవ్ మనోహర్ ని 3,20,00,000కి బై చేశారు. మ్యాచెస్ ని ఫినిష్ చేసే రెస్పాన్సిబిలిటీ ఇతని పైనే ఉంది. అయితే హ్యాజ్ ఏ స్పిన్నర్స్ గా రాహుల్ చహర్ అండ్ అడమ్ జంపాని సన్ రైజర్స్ టీం బై చేశారు. ఇద్దరు కూడా క్వాలిటీ బౌలర్స్. ఈవెన్ అడమ్ జంపా విషయానికి వచ్చేస్తే హైలీ వికెట్ టేకింగ్ బౌలర్. అలానే రాహుల్ చహర్ వికెట్స్ తీసుకొని చాలా ఎఫెక్టివ్ గా ఉంటాడు. అలానే ఇంగ్లీష్ ప్లేయర్ బ్రైడన్ కార్స్ ని పాట్ కమిన్స్ కి హ్యాజ్ ఏ బ్యాకప్ పేస్ ఆల్రౌండర్ గా తీసుకున్నారు. ఇతను ఇంగ్లాండ్ టీం కి బాగానే ఆడాడు. మరి ఐపీఎల్ లో ఎలాంటి కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ చేస్తాడో చూడాలి. ఇక థర్డ్ ఫారెన్ పేసర్ గా ఇషాన్ మలింగాని 1,20,00,000కి బై చేశారు. వెరీ టాలెంటెడ్ అండ్ హైలీ వికెట్ టేకింగ్ బౌలర్. అలానే కమిండ్ మెండిస్ లాంటి ఒక శ్రీలంకన్ స్పిన్నర్ ని హ్యాజ్ ఏ బ్యాకప్ ప్లేయర్ గా తీసుకున్నారు. అలానే సిమ్రన్జీత్ సింగ్ అండ్ జైదేవ్ ఉనత్కట్ వీళ్ళిద్దరిని హ్యాజ్ ఏ బ్యాకప్ బౌలర్స్ గా తీసుకున్నారు. లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో జైదేవ్ ఉనత్కట్ చాలా ఇంప్రెసివ్ గా పర్ఫామ్ చేశాడు. ఆల్సో అథర్వ టైడే, అంకిత్ వర్మ అండ్ సచిన్ బేబీ ఇలాంటి ఇండియన్ బ్యాటర్స్ ని తీసుకున్నారు. అయితే అథర్వ టైడే గురించి మనందరికీ తెలిసింది. ఓపెనింగ్ టు ఫినిషింగ్ ఎక్కడైనా బ్యాటింగ్ చేస్తాడు. అలానే అంకిత్ వర్మ లాంటి ఒక డొమెస్టిక్ ఫినిషర్ ని అండ్ సచిన్ బేబీ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ బ్యాటర్ ని బై చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ రైజర్స్ టీం వీక్నెస్ గురించి మాట్లాడుకుంటే ఇఫ్ ఇన్ కేస్ అభినవ్ మనోహర్ నంబర్ 6 పొజిషన్ లో ఆడితే సో నంబర్ 7 పొజిషన్ లో హార్డ్ హిట్టింగ్ ఫినిషింగ్ చేయగలిగే మంచి ప్లేయర్ అయితే కనిపించడం లేదు. ఆఫ్ కోర్స్ వీళ్ళ దగ్గర అంకిత్ వర్మ లాంటి యంగ్ డొమెస్టిక్ ప్లేయర్ ఉన్నా గానీ తిని ఎంతవరకు పర్ఫామ్ చేస్తాడనేది తెలియదు. ఇన్ ఫ్యాక్ట్ వీళ్ళ దగ్గర కమిండ్ మెండిస్ లాంటి ఒక ఎక్స్ట్రీమ్ పర్ఫార్మింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు అడమ్ జంపాని ప్లేయింగ్ లెవెల్ లో ఆడిపించుకుంటే దెన్ కమిండ్ మెండిస్ ని వీళ్ళు ఆడిపించకపోవచ్చు. ఎనివే సన్ రైజర్స్ టీమ్ కి ఒక ఇండియన్ ఆల్రౌండింగ్ ఫినిషర్ మిస్ అయ్యాడనే చెప్పుకోవాలి.
ఈసారి ఆప్షన్ లో దీపక్ కూడా షాబాజ్ అహ్మద్ ఇలాంటి ప్లేయర్స్ కోసం బిట్ చేసినా గానీ బట్ అన్లైక్లీ వీళ్ళంతా దొరకలేదు. ఇక వీళ్ళ స్ట్రెంత్ విషయానికి వచ్చేస్తే అబ్సల్యూట్లీ వాళ్ళ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ వీళ్ళ మేజర్ స్ట్రెంత్ అని చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ బ్యాటింగ్ లైనప్ గురించి మాట్లాడుకుంటే సన్ రైజర్స్ టీమ్ కి టాప్ 5 లో 5 డిస్ట్రాక్టివ్ బ్యాటర్స్ ఉన్నారు. లైక్ ట్రెవిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ అండ్ హెన్రిచ్ క్లాసెన్. ఐదుగురు కూడా మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్స్. వెరీ డేంజరస్ బ్యాటింగ్ లైనప్ సన్ రైజర్స్ టీమ్ దగ్గరే ఉంది. ఇక వీళ్ళ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ బ్యాటింగ్ లైనప్ ఎంతవరకు స్ట్రాంగ్ గా ఉందో అట్ ద సేమ్ టైం వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా అంతే వరకు స్ట్రాంగ్ గా ఉంది. వీళ్ళ పేసర్స్ చూసుకుంటే మహమ్మద్ షమి, పాట్ కమిన్స్ అండ్ హర్షల్ పటేల్ ముగ్గురు కూడా మ్యాచ్ విన్నింగ్ బౌలర్స్. లాస్ట్ 4 సీజన్స్ ఆఫ్ ది ఐపీఎల్ లో హర్షల్ పటేల్ 2 సార్లు పర్పుల్ క్యాప్ విన్ అవ్వగా అండ్ మహమ్మద్ షమి ఒకసారి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే వీళ్ళ పేస్ అటాక్ ఎంతవరకు డెడ్లీగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సన్ రైజర్స్ టీమ్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ 11 చూసుకుంటే అబ్సల్యూట్లీ ఓపెనింగ్ లో ట్రెవిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఆడతారు. ఇక నంబర్ 3 పొజిషన్ లో నితీష్ కుమార్ రెడ్డిని ప్రమోట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నంబర్ 4 పొజిషన్ లో మేబీ ఇషాన్ కిషన్ ఆడవచ్చు. ఎందుకంటే ఇషాన్ కిషన్ నంబర్ 3 పొజిషన్ లో ఆడితే దాని వీళ్ళ టాప్ 3 మొత్తం కూడా లెఫ్ట్ హ్యాండర్సే అవుతారు. ఆల్సో ప్రీవియస్లీ ఇషాన్ కిషన్ నంబర్ 4 పొజిషన్ లో ఆడాడు అండ్ అతనికి మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఇక నంబర్ 5 పొజిషన్ లో హెన్రిచ్ క్లాసెన్ ఆడతాడు. ఇక వీళ్ళకి నంబర్ 6 పొజిషన్ కోసం అథర్వా టైడే అండ్ అంకిత్ వర్మ ఇలాంటి ఇండియన్ ఆప్షన్స్ ఉన్నప్పటికీ కమిండ్ మెండిస్ లాంటి ఒక ఆల్రౌండర్ ని ఆడిపిస్తారు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కమిండ్ మెండిస్ ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్. నంబర్ 5 పొజిషన్ లో హెన్రిచ్ క్లాసెన్ ఆడతాడు కాబట్టి నంబర్ 6 పొజిషన్ లో ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్, నంబర్ 7 పొజిషన్ లో అభినవ్ మనోహర్ లాంటి ఒక రైట్ హ్యాండెడ్ బ్యాటర్ ఆడితే వీళ్ళ టీం బ్యాటింగ్ లైనప్ చాలా వరకు సెట్ అవుతుందని చెప్పాలి. ఈవెన్ కమిండ్ మెండిస్ ఒక మంచి బ్యాటర్, కరెంట్ తిని గ్రేట్ ఫామ్ లో ఉన్నాడు. అట్ ద సేమ్ టైం తిని ఒక క్వాలిటీ అండ్ వికెట్ టేకింగ్ బౌలర్. ఇలాంటి స్పిన్ ఆల్రౌండర్ ని ప్లేయింగ్ లెవెల్ లో ఆడిపించుకుంటే దాని వీళ్ళకి ఒక స్లాట్ సేవ్ అవుతుంది. అయితే నంబర్ 7 పొజిషన్ లో అభినవ్ మనోహర్ డెఫినెట్లీ ఆడతాడు. దీని డౌన్ ది ఫినిషింగ్ లో వచ్చి అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడు. అండ్ నంబర్ 8 పొజిషన్ లో కెప్టెన్ పాట్ కమిన్స్ ఆడతాడు. నంబర్ 9 పొజిషన్ లో హర్షల్ పటేల్ ఆడగా నంబర్ 10 పొజిషన్ లో మహమ్మద్ షమి అండ్ నంబర్ 11 పొజిషన్ లో రాహుల్ చహర్ ఆడతారు. ఈ ప్లేయింగ్ లెవెల్ లో వీళ్ళకి 3 పేసర్స్ అండ్ 2 స్పిన్నర్స్ ఉన్నారు. వీళ్ళకి కావాలి అనుకుంటే ఇంపాక్టివ్ ప్లేయర్ గా జైదేవ్ ఉనద్కట్ ఆర్ సిమ్రన్జీత్ సింగ్ లాంటి ఒక పేసర్ అయినా తెచ్చుకోవచ్చు. లేదు ఒక బ్యాటర్ కావాలి అనుకుంటే అథర్వా టైడే ఆర్ అంకిత్ వర్మ ఇలాంటి బ్యాటర్స్ అయినా ఆడిపించుకోవచ్చు. ఓవరాల్ గా సన్ రైజర్స్ టీం దగ్గర ది స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 అయితే ఉంది. ఎలాంటి సిచ్యువేషన్ అయినా మ్యాచెస్ ని గెలిపించే గ్రేట్ బ్యాటర్స్ అండ్ గ్రేట్ బౌలర్స్ ఉన్నారు. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. సన్ రైజర్స్ టీం గురించి మీరు ఏమనుకుంటున్నారు అండ్ ఈ సీజన్ లో సన్ రైజర్స్ టీం ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మన ఛానల్లో ఆప్షన్ వీడియోస్ అండ్ అన్ని టీం రివ్యూ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. మీరు ఆ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.